హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో బోండా అండి. స్వీట్ కార్న్తో రకరకాల రెసిపీస్ని ట్రై చేసి ఉంటారు కదా, ఒక్కసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడైతే స్వీట్ కార్న్, ఫ్రోజన్ కార్న్ తీసుకున్నానండి. ఒక పావు కేజీ ఉంటుంది ఇది. మీరు ఒకవేళ మార్కెట్ నుంచి ఫ్రెష్ కార్న్ తెచ్చుకున్నట్టయితే గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో చక్కగా గ్రేట్ చేసుకోవచ్చు. మిక్సీ వేసే అవసరం ఉండదన్నమాట. నేను ఇక్కడ ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు నేను తీసుకున్న కార్న్లో 2 గుప్పెళ్ళ వరకు సపరేట్ చేసి పెట్టుకున్నాను. మిగతాదంతా కూడా మిక్సీ జార్లో వేశాను. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఒక పావు కేజీ కార్న్కి 5 పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. అలాగే ఇందులోకి 2 ఇంచులు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, నీళ్లు పోసే అవసరం ఉండదు. స్వీట్ కార్న్ ఎలాగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు ఏం పోసే అవసరం ఉండదండి. నీళ్లు పోసాము అంటే జారుడుగా అయిపోతుంది అనమాట. అందుకని నీళ్లు పోయకూడదు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేగనివ్వాలి. ఆవాలు పూర్తిగా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసాక ఒకసారి వేయించుకున్నాక ఇందులోకి 2 రెప్పల కరివేపాకును కూడా వేసి కరివేపాకు కూడా పూర్తిగా వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా స్వీట్ కార్న్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇంక ఇందులో నీళ్లు కానీ ఏమీ పోయకూడదండి. ఈ నీళ్లతోనే దీన్ని చక్కగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నామనుకోండి, దాంట్లో ఉన్న నీళ్లు కాస్త ఎగిరిపోయి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 2 పిడికల కార్న్ని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులోకి వేసుకొని ఇంకొక నిమిషం పాటు కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం క్రీమీగా ఉండడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అయినా లేకపోతే వేడిగా ఉన్న పాలైనా ఏవైనా వేసుకోవచ్చండి. ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఈ పాలన్నీ కూడా దగ్గరికి ఎగిరిపోయి పేస్ట్ అంతా కూడా గట్టి పడేంత వరకు కలుపుతూ లో ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టి ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, స్వీట్ కార్న్ కదా తొందరగా మాడుతుంది. నీళ్ళన్నీ కూడా దగ్గరికి ఎగిరిపోయాక ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇంకొక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం ముద్దలా కాకుండా ఇలా జస్ట్ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి, తొందరగా ఆరిపోతుందనమాట. ఇది ఆరేలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుంటే ఆయిల్ మరిగేలోపు పిండిని కలుపుకుంటే ఆ టైం అనేది సరిపోతుందనమాట. ఇంక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాను. ఒక పక్క ఆయిల్ మరుగుతూ ఉంది కదా, ఇంకొక పక్క ఇది కూడా చల్లారింది. కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ ఇలా చేతికి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఫస్ట్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్దగా చేసుకోకండి, పిల్లలు తినడానికి ఈజీగా ఉండడానికి ఈ సైజు సరిపోతుందనమాట. ఇలానే మిగతావన్నీ కూడా బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇగుండి ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. పావు కప్పు శనగపిండికి 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. అలాగే గ్యాస్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ నేను పావు టీ స్పూన్ వరకు వామును కూడా వేశాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. కారం ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా స్పూన్తో ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకుంటే పిండిలో ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా పిండి అనేది సాఫ్ట్గా మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా ఉంటాయి. కొన్ని నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి. అలాగే నీళ్లు కూడా ఎక్కువగా అవ్వకుండా ఉంటాయి. నీళ్ళన్నీ ఒకేసారి పోసేసామనుకోండి పిండి జారుగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం పొడి పిండి ఇంకొంచెం నీళ్ళు అంటూ వేస్తే
పిండి ఎక్కువైపోతుందనమాట. ఈ కప్పుతో నాకు 1.25 కప్పుల వరకు నీళ్ళైతే పట్టాయండి. ఎగ్జాక్ట్‌గా వాటర్ మెజర్‌మెంట్స్‌తో కూడా చెప్తున్నాను. నేను తీసుకున్న కప్పుతోటి ఇగోండి ఒక కప్పు వేస్తే ఇలా చిక్కగా ఉందనమాట. ఇప్పుడు మళ్ళా ఇంకొక పావు కప్పు నీళ్ళనైతే పోసాను. ఈ పావు కప్పు నీళ్లు పోసిన తర్వాత పిండిని ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత ఆ పిండి ఎంతవరకు కోటింగ్ అవుతుంది అనేది ఒక స్పూన్ తీసుకొని స్పూన్ వెనక వైపు తిప్పి ఇలా డిప్ చేసాము అంటే ఎంతవరకు మనం వేసే బోండాకి పిండి అనేది పైన కోటింగ్ అనేది వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నూనె పొయ్యి మీద పెట్టుకొని ఉంటాం కదా, 2 టేబుల్ స్పూన్ల వరకు బాగా వేడిగా ఉన్న నూనెని ఇందులోకి వేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. మనం వేసిన 2 టీ స్పూన్ల నూనె కూడా మనకి పిండి ఫ్లఫీగా అవడంతో పాటు నూనె కూడా పీల్చకుండా వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇంక ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో డిప్ చేసుకోవడమే. ఈజీగా స్పూన్తో ఇలా వేయాలి అనుకుంటే ఇలా వేయండి, లేదు మీకు చేత్తో వేసే అలవాటు ఉంది అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. మన వీలుకు తగ్గట్టుగా చూసుకొని చక్కగా బాగా కాగిన నూనెలో ఈ బోండాని వేసుకోవాలి. మనం ఈ బోండా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై అవనిచ్చాము అంటే పిండంతా కూడా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన మాత్రం మాడిపోతుంది. నూనె వేడిగా లేనప్పుడు కనుక బోండా వేసామంటే నూనె పీల్చేస్తాయి అనమాట. అందుకని మనము నూనెని బాగా వేడిగా ఉన్నప్పుడు బోండా వేసుకోవాలి. బోండా వేసాక లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో, చాలా ఫ్లఫీగా వస్తాయి, అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చవు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇదే విధంగా మిగతా బోండా అన్నీ కూడా వేసుకోవడమేనండి. అయితే మీరు బోండా వేసే ప్రతిసారి కూడా ఇలా నూనెలో చిన్న చిన్న పిండి ముద్దలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసేసుకోండి. ఎందుకంటే నూనె పాడవకుండా ఉంటుంది, మాడు వాసన రాకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత వేసుకునే ప్రతిసారి కూడా నూనె వేడిగా ఉందా లేదా చూసుకొని అప్పుడు వేసుకోండి. ఇదే విధంగా మిగతా బోండా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇందులోకి మీకు కావాలి అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి నూనెలో వేయించి కొంచెం ఉప్పు చల్లేసాము అంటే మనకి సమోసాకి ఇస్తారు కదా, ఆ మిర్చి కూడా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగతా బోండా అన్నీ కూడా వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా టీతో కానీ లేకపోతే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్గా కానీ ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్తో ఎన్నెన్నో రెసిపీస్ని అయితే ట్రై చేస్తుంటారు కదా, ఒక్కసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే కానీ చాలా బాగుంది అని అనకుండా ఉండలేరన్నమాట. ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీస్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. అలాగే లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉడకడానికి నేను చెప్పిన టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతూ చేశారు అంటే మీరు బిగినర్స్ అయినా కొత్తవారైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదండి వాళ్ళకి రెసిపీ నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.